పోలీస్ వర్గం కథ ఏమిటో తెలుసుకుందాం. మనసులో భక్తి ఉండాలే కానీ ఎన్ని ఆంక్షలు ఉన్నా గుప్పెడంత భక్తితో స్వర్గప్రాప్తి లభిస్తుందని తెలియజేసే కథే పోలీస్ వర్గం కథ. కార్తీక మాసం అంటే శివకేశవులకి ఇష్టమైన మాసం. కార్తీక మాసం వచ్చిందంటే నోములు, వ్రతాలు, తెల్లవారుజామున దీపాలు, ఇలా నెలంతా ఆధ్యాత్మిక భావనతో కదులుతుంది. కార్తీక మాస సోమవారాలు కార్తీక పౌర్ణమితో పాటు కార్తీక మాసం చివరిలో వచ్చే అమావాస్య పోలీస్ వర్గం వెనుక ఉన్న పురాణాల్లో చాలా ఆసక్తికర కథనం ఉంది. పోలి అంటే ఎవరు? ఆమెకు స్వర్గానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. భక్తి ఉంటే ముక్తి లభిస్తుంది. పూజల్లో ఉండాల్సింది చిత్తశుద్ధే తప్ప ఆడంబరాలకు చోటు లేదు అని పోలి నిరూపించిన కథనమే పోలీస్ వర్గం వెనుక ఉన్న వాస్తవం. కార్తీక మాసం అంటే దీపాలే గుర్తొస్తాయి. ఏ ఇంట చూసినా ఏ దేవాలయం కూడా దీపాలతో వెలిగిపోతుంటాయి. ఈ కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యమే కాదు, నిష్కలమైన భక్తి నిదర్శనంగా కనిపించే పోలీస్ వర్గం కథ చాలా ప్రాచుర్యం చెందింది. మనసులో భక్తి ఉండాలే కానీ ఎన్ని ఆంక్షలు ఉన్నా గుప్పెడంత భక్తితో స్వర్గప్రాప్తి లభిస్తుందని తెలియజేసే కథే పోలీస్ వర్గం కథ. విషయానికి వస్తే పూర్వం రోజుల్లో అన్నీ ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అటువంటి కుటుంబంలోని కోడలు పేరు పోలి. కృష్ణా తీరంలో నివసించే ఓ కుటుంబంలో ఆఖరి కోడలి పేరు పోలి. ఆ కుటుంబంలో అత్త, మామ, 5 కొడుకులు, 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడళ్ళు ఆఖరి కోడలి పేరు పోలి. పోలి అంటే అత్తకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. 4 కోడళ్ళను బాగా చూసుకొని అత్తగారు 5వ కోడలు పోలిని మాత్రం సరిగ్గా చూసుకునేది కాదు. ఎప్పుడూ సాధింపులు, వేధింపులు చేస్తూ ఉండేది. ఇలాంటి చాకిరీ అంతా ఆమె మీదనే పడేసేవాళ్ళు. పోలి అంటే అత్తగారికి ఎందుకు ఇష్టం ఉండేది కాదంటే ఆమెకు చిన్నప్పటి నుంచి పూజలు అంటే ఇష్టం. అత్తగారింటికి వచ్చిన పూజలు చేసుకునేది. కానీ అది అత్తకు ఇష్టం ఉండేది కాదు. కారణం, తానే పెద్ద భక్తురాలు అనే పూజలు చేయాలి అనుకునేది. అలా పూజలు చేసే కోడలు పోలి అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ అత్తగారికి చాటుగా పోలి తన పూజల్ని భక్తి శ్రద్ధలతో చేసుకునేది. తనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే పూజ చేసుకునేది. కార్తీక మాసంలో దీపం పెట్టుకునే అవకాశం కూడా లేకుండా అత్త పోలికి ఏమీ అందనిచ్చేది కాదు. దీపం పెట్టుకునేందుకు నెయ్యి, నూనె, ఒత్తులు వంటివి కూడా అందుబాటులో లేకుండా చేసేది. కానీ కార్తీక మాసంలో చిన్న కోడలు ఇంట్లోనే ఉండమని పెద్ద 4 కోడళ్లను తీసుకొని కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగి వచ్చేది. కానీ పోలికి ఏమీ అందుబాటులో లేకుండా చేసి మళ్ళీ వెళ్ళేది. కానీ పోలి మాత్రం పెరట్లో ఉండే పత్తి చెట్టు నుండి కాసంత పత్తిని తీసుకొని దానిలో ఒత్తిని చేసి బావి దగ్గర కార్తీక స్నానం చేసి మజ్జిగ చిలికే కవ్వానికి ఉండే వెన్నని ఒత్తులకి రాసి తులసి కోట ముందు దీపం వెలిగించుకునేది. నదికి వెళ్ళిన అత్త తిరిగి వచ్చేందుకు దీపం పెట్టడం పూర్తి చేసుకొని ఆ దీపం అత్తకు కనిపించకుండా దాన్ని ఒక మేదుర బుట్ట కింద దాచిపెట్టేది. ఇలా కార్తీక మాసం అంతా అత్త, తోడి కోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళాక తను పూజా కార్యక్రమాలు అలా చేసుకునేది. అలా కార్తీక మాసం చివరి రోజు మార్గశిర అమావాస్య రోజు వచ్చింది. కార్తీకం చివరి రోజున కూడా అత్తా కోడళ్ళు నది స్నానానికి వెళ్ళారు. పట్టు చీరలు కట్టుకొని దర్భంగా వెళ్ళారు. కానీ పోలీకి ప్రతిరోజులాగానే ఎటువంటివి అందుబాటులో లేకుండా చూసుకొని మరీ వెళ్ళింది. పైగా తామంతా ఇంటికి వచ్చేసరికి అన్ని పనులు చేయాలని ఇంటి పనులతో పాటు పోలి దీపం వెలిగించేందుకు తీరిక కూడా లేకుండా చేయడానికి రోజు కంటే ఎక్కువ పనులు కూడా అప్పగించి మరీ వెళ్ళింది. కానీ పోలి మాత్రం
మనసు నిండా భక్తిభావంతో ప్రతిరోజులాగానే వెలుగు రాకుండానే ఇంటి పనులు చకచకా పూర్తి చేసుకొని పెరట్లో ఉన్న బావి వద్ద స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగించింది. అలా ప్రతిరోజు పోలి భక్తి శ్రద్ధలతో దీపాన్ని వెలిగించే పోలి భక్తికి దేవతలంతా చూసి ముచ్చటపడ్డారు. ఆహా ఆహా, భక్తి తప్ప దర్భం లేని ఆ భక్తురాలు నిజంగా ధన్యురాలు అని దీవించారు. ఆమె భక్తికి సంతతించిన ముక్కోటి దేవతలు ఆమెకు బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్ప విమానాన్ని పంపారు. స్వర్గం నుండి దిగివచ్చిన పుష్పక విమానాన్ని చూసి పోలి మురిసిపోయింది. భక్తితో ఆ శివకేశవులకు దండం పెట్టుకొని విమానం ఎక్కేసింది. అలా 1000 కాంతులు వెలుగులతో పుష్పక విమానాన్ని చూసిన ఆమె అత్త తోడికోడళ్ళు ఆశ్చర్యపోయారు. తమ కోసమే వచ్చిందని చూసి మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆశతో వారంతా పోలి కాళ్ళు పట్టుకొని వేలాడుతూ, కానీ వాళ్ళు చేసే పూజల్లో భక్తి లేదు, చిత్తశుద్ధి లేదు, కేవలం దర్పం ఆర్భాట్లు మాత్రమే ఉంది. అందుకే వారికి స్వర్గప్రాప్తి లభించలేదు. అదే విషయాన్ని దేవతలు వారికి తెలియజేశారు. పోలికి ఉన్న నిష్కలమైన మనసు భక్తి వల్లే స్వర్గప్రాప్తి లభిస్తుంది. మీకు ఆ అర్హత లేదని తేల్చి చెప్పారు. పోలి స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోయారు. అలా పోలి భక్తి ముక్తి లభిస్తుందని నిరూపించిన కథలే పోలి స్వర్గం కథ. అలా కార్తీక మాసం చివరి రోజు అంటే అమావాస్య రోజు మహిళలంతా పోలిని తలుచుకుంటూ వేకువజామునే అరటి తొప్పలతో దీపాలు వెలిగించి పూజలు చేసి నీటిలో వదులుతారు. అలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటూ ఆమెకు కూడా మనుషులతో సమస్యలు అర్పిస్తారు.